వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ యొక్క ఎక్స్ తిరిగి మీ లైఫ్లోకి వస్తారా? మీ యొక్క ఎక్స్తో మీకు రీకన్సిలేషన్ అవుతుందా లేదా ఈ వీడియోలో తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మీరు మీ ఇంట్యూషన్ని ఫాలో అయ్యి 1, 2, 3, 4 ఈ 4 నెంబర్స్లో ఏదో ఒక నెంబర్ని చూస్ చేసుకోండి. అది మీ పర్సనల్ కావచ్చు, లేదా మీ ఫ్రెండ్ గురించి తెలుసుకోనేలా ఉండొచ్చు, లేదా ఇంకెవరి గురించి అయినా సరే. ఓకేనా? ఫస్ట్ నెంబర్ 1 చూస్ చేసుకున్న వాళ్ళ రీడింగ్ చూద్దాం. ఎవరైతే క్వశ్చన్ అడుగుతున్నారో వాళ్ళ యొక్క ఎక్స్ తిరిగి వాళ్ళ లైఫ్లోకి వస్తాడా, రీకన్సోలేషన్ అవుతుందా? వీడియోతో ఇంటరాక్ట్ అవ్వండి. మీరు ఎవరి గురించి అయితే చెప్తున్నారో ఆ పర్సన్ యొక్క నేమ్ని కామెంట్ చేయండి. ఏంజల్స్, అసెంజర్స్ ప్లీజ్ చెప్పండి. పాస్ట్ ఎనర్జీ, ఆ పర్సన్ యొక్క పాస్ట్ ఎనర్జీ. ప్రెజెంట్, మీ యొక్క ఎక్స్ యొక్క కరెంట్ సిచ్యువేషన్, మీ యొక్క ఎక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రెజెంట్ ఎలా ఫీల్ అవుతున్నారు మీ గురించి. తన రీకన్సిలేషన్ గురించి ఏమని అనుకుంటున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు. 9 ఆఫ్ కప్స్. మీరు తన రీకన్సిలేషన్కి హెల్ప్ చేయడానికి మీరు ఏమైనా చేయగలరా? చేస్తే ఏం చేయాలి? 8 ఆఫ్ కప్స్. అసలు రీకన్సిలేషన్ అవుతుందా లేదా? 7 ఆఫ్ పెంటికల్స్. ఓకే, ఇప్పుడు ఎనర్జీస్ అన్నీ ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం. బాటమ్ ఆఫ్ ద డెక్ 7 ఆఫ్ స్వార్డ్స్. ఇక్కడ ఒకరి ఇంటెన్షన్స్ అనేవి ప్యూర్గా లేవండి. ఒకరైతే టాక్సిక్గా ఉన్నారు, తను ఏంటంటే పాస్ట్లో తన దగ్గర ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట. మనీ, ఫేమ్, నేమ్ అన్నీ ఉన్నాయి. తను చాలా హ్యాపీగా అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉండేది. అండ్ ప్రజెంట్ తన సిచ్యువేషన్ ఏమైపోయిందంటే దీనివల్ల జడ్జిమెంట్ చేసుకున్నంత అంటారు కదా, ఇప్పుడు అలా ఉన్న తన లైఫ్, ఎంతో జాలీగా ఉన్న లైఫ్ ప్రజెంట్ జడ్జిమెంట్లో ఉంది. అంటే ఇప్పుడు తను మీ విషయంలో తప్పు చేస్తుంటే దానికి పశ్చాత్తాపడుతున్నాడు వదిలేసి వెళ్ళిపోయినందుకు. అలాగే మీ యొక్క తను ఏం చేస్తున్నాడంటే ప్రజెంట్ ఒక అవకాశం కోసం చూస్తున్నాడంట మీ లైఫ్లో. తిరిగి అవకాశం ఇస్తుందా, మనం ఒక అవకాశం తీసుకుందామా, మళ్ళీ ఒక అవకాశం, ఒక ఆఫర్ చేయడానికి, అంటే తిరిగి రీకన్సిల్ అవుదామా అని ఒక ఆఫర్ చేయడానికి చూస్తున్నారంట. కరెంట్ సిచ్యువేషన్ అది ప్రజెంట్. ఇప్పుడు ప్రజెంట్ తను అలా అనుకుంటున్నాడు, ఒక అవకాశం చూద్దామా, ఒక అవకాశం ఇద్దామా, ఒకసారి అడిగి చూద్దామా, మెసేజ్ చేసి చూద్దామా అని ఆలోచిస్తున్నారంట. తను మీ గురించి ఏమనుకుంటున్నారంటే పూర్తిగా తను మీరేంటి, ఎలా ఉంటారు అంత క్లారిటీగా తెలుసు తనకు క్లారిటీ వచ్చేసింది మీ విషయంలో. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా చేస్తే ఏం జరుగుతుంది, ఒక క్లారిటీ అయితే తనకు వచ్చేసిందంట. అలాగే ఈ రీకన్సిలేషన్ గురించి ఏమనుకుంటున్నాడు అంటే హోమ్ పర్సన్ అవుదాం అనుకుంటున్నాడంట. అంటే తను మీ పర్సన్ అవుదాం అనుకుంటున్నాడు, మీ హోమ్లో ఉందామని, రీకన్సిల్ అవుదామని. అంటే దానివల్ల ఏంటంటే తనకి కొంచెం ఎమోషనల్గా ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది, ఒక
ఓమ్ ఫుల్ఫిల్మెంట్ ఉంటుందని చూస్తున్నారంట. మీరేం చేయాలి ఆ విషయంలోనంటే, మీరు మూవ్ ఆన్ అయిపోయారు ఆల్రెడీ. తిరిగి చూడట్లేదు మీరు అతని వైపు. ఆల్రెడీ పాస్ట్లో చాలా జరిగిపోయినాయి. సో దానివల్ల మీరు తిరిగి ఆ సిచ్యువేషన్లోకి రావడానికి తయారుగా లేరనమాట. తనైతే అడుగుతాడంట, రీకన్సిలేషన్ అవుతుందా అంటే తను మిమ్మల్ని అడుగుతాడు ఒక ఛాన్స్ కోసం. అవుదామని అనుకుంటున్నాడు, కన్ఫామ్గా అవుదామని అనుకుంటున్నాడు. బట్ ప్రజెంట్ మీరైతే రెడీగా లేరు తనతో రీకన్సిల్ అవ్వడానికి. మీరు మూవ్ ఆన్ అయిపోయారు, మీ వర్క్లో మీరు బిజీగా అయిపోయి మీకు లైఫ్ గురించి అండ్ చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ని మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకుంటూ ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేసారు మీరు. ఓకేనా? అండ్ ఇందులో ఒక పర్సన్ వెనక్కి తిరిగి చూసుకుంటున్నాడు అనమాట. తనే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినందుకు తిరిగి వెనక్కి తిరిగి చూస్తున్నాడు. ఇంకా తన పరిస్థితి అలా అయిపోయింది. దీనివల్ల రీకన్సిల్ అయితే వీడియో చూస్తున్న వారికి మంచిదా? నో. తిరిగి ఏదైతే సైకిల్స్ ఉన్నాయో అదే సైకిల్స్ మళ్ళీ రిపీట్ అవుతాయంట. ఇప్పటి వరకు మీ లైఫ్లో ఏదైతే జరిగిందో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్, అండ్ ఒక సిచ్యువేషన్ ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు పరారైపోయి అండ్ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తిరిగి బ్యాక్ వచ్చేసి సిచ్యువేషన్ అంతా అయిపోయి కామ్ అయిపోయాక మీరు దాన్ని ఫేస్ చేసి లెసన్స్ లెర్న్ చేసి సాడ్ అయిపోయి అక్కడ దాని నుంచి మళ్ళీ చాలా వర్క్ చేసి దాని నుంచి బయటకు వచ్చి నార్మల్ అయ్యేసరికి ఇంకొక సిచ్యువేషన్ వచ్చి అప్పటికి లేకుండా మొత్తం వాతావరణం అంతా ప్రశాంతం అయిపోయాక మళ్ళీ ఒక మెసేజ్, మళ్ళీ ఒక కాల్, ఇలాగ అదే సైకిల్ అనేది కార్మిక్ సైకిల్ అనేది రిపీట్ అవుతూ ఉంటుందంట. సో మీరు అనుకుంటుంది కరెక్ట్. ఈ పర్సన్ లైఫ్లో మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అని చెప్తున్నారు ఏంజల్స్. ఓకేనా? ఈ వీడియో మీకు రిజనేట్ అయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ యొక్క పర్సన్ని ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి మీ యొక్క పర్సన్ నేమ్ అనేది కామెంట్ చేయండి. మీరు ఏదైతే స్పిరిట్తో ఏదైతే నమ్మకంతో లైఫ్లో ముందుకెళ్తున్నారో అదే స్పిరిట్తో ముందుకెళ్ళండి అని చెప్తున్నారు ఏంజల్స్. మీ విషయంలో తప్పు చేసినందుకు, మిమ్మల్ని బాధ పెట్టినందుకు, అవాయిడ్ చేసినందుకు ఇప్పుడు రిలేషన్ వాల్యూ తెలుస్తుంది తనకి. తన జడ్జిమెంట్లో ఉన్నాడు. ఏదైతే ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ మీకు ఇవ్వలేకపోయాడో, ఏదైతే టైం, ఏదైతే ఎమోషన్స్ మీతో గేమ్స్ ఆడాడో ఇప్పుడు ఇంకొక పర్సన్ తన లైఫ్లో ఆడుకుంటున్నారు. అది తన సిచ్యువేషన్. సో తిరిగి మీరు ముందుకు వెళ్తున్నారు కాబట్టి మిమ్మల్ని మళ్ళీ వెనక్కి తిరిగి చూసేలా చేద్దాం అన్న ఒక టాక్సిసిటీలో ఉన్నారు. మీకైతే క్లియర్గా తన ఎనర్జీ అనేది తెలిసిపోతుంది. కంగ్రాచులేషన్స్. ఓకే, ఇప్పుడు పైల్ 2 యొక్క రీడింగ్ చూద్దాం. పైల్ 2 చూస్ చేసుకున్న వారి రీడింగ్ ఎలా ఉంటుంది? ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి. పైల్ 2 చూస్ చేసుకున్నారు. ఎవరైతే పైల్ 2 చూస్ చేసుకున్నారో వాళ్ళ యొక్క పర్సన్ తిరిగి వాళ్ళ లైఫ్లోకి వస్తారా? వాళ్ళు రీకన్సిలేషన్ అవుతారా వాళ్ళ ఎక్స్తో? ఏమనుకుంటున్నారు వాళ్ళు? అవతల వాళ్ళు క్వశ్చన్ ఎవరైతే అడిగారో అవతల పర్సన్ తిరిగి క్వశ్చన్ అడిగిన వాళ్ళ లైఫ్లోకి వస్తారా? వాళ్ళ యొక్క పాస్ట్ హిస్టరీ, వాళ్ళ యొక్క ప్రెజెంట్, వాళ్ళ యొక్క కరెంట్ సిచ్యువేషన్, తను మీ గురించి ఏమనుకుంటున్నారు? రీకన్సిలేషన్ గురించి ఏమనుకుంటున్నారు? ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి. వాట్ కెన్ ఐ డూ టు హెల్ప్ ద సిచ్యువేషన్? మన క్వశ్చన్ అడిగిన వాళ్ళు రీకన్సిలేషన్లో ఏదైనా హెల్ప్ చేయగలరా ఆ సిచ్యువేషన్ ఇంప్రూవ్ చేయడానికి? డెస్టినీ. వాళ్ళు రీకన్సిల్ అవుతారా? ఫోర్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. ద హెర్మిట్. ఈ విషయంలో మాత్రం ఒకటి పిచ్చ క్లారిటీగా ఉన్నారండి. ఫస్ట్ది వాళ్ళు ఎలా ఉన్నారంటే ఒక మదర్లీ నేచర్. ఎవరైతే ఇప్పుడు రీడింగ్ అడిగిన వాళ్ళు వాళ్ళకి గర్ల్ రీకన్సిల్ అవుతుందని అడిగి ఉండొచ్చు మోస్ట్లీ, లేదు వైస్ వర్సా. అండ్ మోస్ట్గా నాకు ఇక్కడైతే ఒక గర్ల్ తిరిగి రీకన్సిల్ అవుతుందని ఎనర్జీస్ ఎక్కువ చూపిస్తుంది.
ఎలా రీజనేట్ అయితే అలా తీసుకోండి, ఓకేనా. తనైతే చాలా మదర్లీ నేచర్గా ఉండేది అండ్ చాలా సెన్సిటివ్ కూడా, చాలా కేరింగ్ అండ్ లవబుల్. అయితే తను ప్రజెంట్ నిలబడిందనమాట. అన్నిటి నుంచి తను స్టాండ్ ఆన్ తీసుకొని తన స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకొని ప్రజెంట్ లైఫ్ మీద ఒక క్లారిటీ వచ్చి తన వర్క్ తను చేసుకుంటూ ఉంది ప్రజెంట్. అన్నిటి నుంచి ఎమోషనల్గాను, మెంటల్గాను, ఫిజికల్గాను, తను ఫైనాన్షియల్గాను కొంచెం నిలబడింది తన కాళ్ళ మీద తను. మీ యొక్క ఎక్స్ యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్ ఓ మోస్తరుగా దేవుడిచ్చిన కాడికి బాగానే ఉంది అన్నట్టుగా బాగుంది, చాలా పీస్ఫుల్గా. అండ్ తను కష్టపడి తన స్కిల్స్ని డెవలప్ చేసుకుంది. ఇక్కడ ఇంతమంది ముందు తను నిలబడగలిగిందంటే ఆ హార్డ్ వర్క్ తను చేసి నిలబడింది. మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్. తను ఏమనుకుంటుందంటే మీ విషయంలో టైం స్పెండ్ చేయడం ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిటే. అంటే ఎంత అయితే తను ఇవ్వగలదో తిరిగి అంతే ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో తను ఎంతైతే మిమ్మల్ని కేర్ చేస్తుందో అంతే మీరు కూడా తనని కేర్ చేస్తారు అనుకుంటుంది. రీకన్సోలేషన్ గురించి ఏమనుకుంటుందంటే తనైతే డబ్బుల విషయంలో అంటే పెట్టిన టైం అంతా పెట్టిన పెట్టుబడి అంతా లాభమే అని అనుకుంటుంది. డబ్బులు వస్తాయి, హెల్త్ పరంగా తనకి ఇంప్రూవ్ అవుతుంది, మనీ వస్తాయి అని అనుకుంటుంది. రీకన్సిల్ అయితే మీతో ఎవరైతే ఆపోజిట్ పర్సన్ ఉన్నారో ఎమోషనల్గా ఫుల్ఫిల్మెంట్ కంటే కూడా మనీ ఎక్కువ వస్తాయి అనే థాట్లో ఉన్నారు. మీరు ఏం చేయగలరు అంటే ఇది మీ హ్యాండ్లో లేదు, ఇది డెస్టినీ. మీరు అవ్వాలా లేదా అనేది మీ యొక్క ఫేటే డిసైడ్ చేస్తుంది. తను మీ లైఫ్లోకి తిరిగి రావాలా లేదా అని చెప్తున్నారు. మీరేం చేయక్కర్లేదు, మీరు జస్ట్ వాచ్ ద షో అనమాట. తిరిగి తను వస్తుందా లేదా అనేది చూస్తూ ఉండడమే. ఆ డివైన్ డిసైడ్ చేస్తాడంట. అండ్ విల్ వి రీకన్సైల్ అంటే దారి పక్కాగా ఉందంట. దారి పక్కాగా ఉంది, రీకన్సిల్ అవ్వడానికి క్లియర్గా ఉంది దారి అని చెప్తున్నారు. మీరు ఒక గోల్డెన్ స్టిక్ పట్టుకొని లైట్ చూపించే వాళ్ళుగా కనిపిస్తున్నారు తన లైఫ్లో మీరు. సో తను తిరిగి మీతో మాట్లాడడానికి 99% ఛాన్స్ ఉంది. అండ్ ఇట్ ఈస్ ఫేట్. మేబీ 1% పీపుల్స్కి మిస్ అయి ఉండొచ్చు, కానీ 99% రీకన్సిల్ అవుతుంది, ఓకేనా. పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఎవరైతే మేల్ ఉన్నారో ఫీమేల్ ఉన్నారో పైల్ 2 చూస్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ యొక్క పర్సన్ నేమ్ కామెంట్ చేయండి. ఇప్పుడు పైల్ 3 చూస్ చేసుకున్న వాళ్ళు రీకన్సిల్ అవుతారో లేదో చూద్దాం, ఓకే. పైల్ 3 చూస్ చేసుకున్న వాళ్ళు రీకన్సిల్ అవుతారా? ఏంజల్స్, ఐఎస్ఎఫ్, గాడ్స్ ప్లీజ్ చెప్పండి. పైల్ 3 చూస్ చేసుకున్న వాళ్ళు రీకన్సిల్ అవుతారా? వాళ్ళ యొక్క పాస్ట్ హిస్టరీ, వాళ్ళ యొక్క ప్రెజెంట్, వాళ్ళ యొక్క కరెంట్ సిచ్యువేషన్, వాళ్ళ ప్లేస్ని మూవ్ అయిపోతుందంట. ప్లేస్ మూవ్ ఆన్ అవ్వడం చూస్తున్నారు ప్రజెంట్. అయితే వాళ్ళు వేరే కంట్రీకి వెళ్ళడం కానీ, వేరే స్టేట్కి వెళ్ళడం కానీ, ప్రమోషన్ రావడం కానీ, వాళ్ళు వేరే ప్లేస్కి వెళ్ళే సిచ్యువేషన్లో ఉన్నారు. ప్రజెంట్ ట్రావెల్ అయ్యే సిచ్యువేషన్లో ఉన్నారు. తను మీ గురించి ఏమనుకుంటున్నారు? అండ్ ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, హౌ డస్ మై ఎక్స్ ఫీల్స్ అబౌట్ రీకన్సిలింగ్ గురించి ఏమనుకుంటున్నారు? హౌ కెన్ ఐ హెల్ప్? నేను దాంట్లో ఏమైనా హెల్ప్ చేయగలనా? ఎవరైతే పర్సన్ ఉన్నారో వాళ్ళు హెల్ప్ చేయగలరా?
సూపర్. వాళ్ళు రీకన్సిల్ అవుతారా? నెక్స్ట్ కింగ్ ఆఫ్ సార్ట్స్. ఇక్కడ ఏంటంటే ఇది అంతా ఒక క్రియేషన్. ఇది ఎలా ఉందంటే మీ యొక్క పర్సన్ ఎవరైతే ఉన్నారో రీకన్సిల్ అవుతారో అనేది తను ఒక స్క్రిప్ట్ క్రియేట్ చేసుకుని మీ దగ్గరికి వచ్చాడు. ఈ మాటలు ఇది స్టార్ట్ చేయడం అంతా కూడా ఒక క్రియేషన్. అయితే తన యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే తనకి టీచ్ చేస్తున్నారు ప్రజెంట్ మీ దగ్గరికి రమ్మని. ఒక ప్లాన్, ఒక ఐడియా ఒకళ్ళు టీచ్ చేస్తున్నారు, తనకు ఒకళ్ళు గైడ్ చేస్తున్నారు. తన యొక్క కరెంట్ సిచ్యువేషన్ ఏంటంటే తను ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలి. ఇప్పుడు ట్రావెలింగ్లో ఉన్నారు, తన దగ్గర మనీ ఉంది స్టెబిలిటీ కోసం అండ్ స్టేబుల్గా ఉన్నారు. స్టిల్ దే ఆర్ ట్రై టు మూవ్. ఏదో ఒక ప్రయాణంలో ఉన్నారు. ఏంటా ప్రయాణం అనేది చూద్దాం. తను మీ గురించి ఏమనుకుంటున్నారంటే మీరు మనీ సంపాదించేస్తారు, మీ లైఫ్లో తను ఉంటే తన రెస్పాన్సిబిలిటీస్ కూడా మీరే చూసుకోగలరు, తన పనులు కూడా మీరే చేసి పెడతారు. మేల్ అయితే ఆపోజిట్గా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఫీమేల్ చేయాల్సిన పనులు వేరేగా ఉంటాయి, మేల్ చేయాల్సింది బయటకు వెళ్ళి వర్క్ చేయడం. ప్రజెంట్ ఏంటంటే బోత్ బ్యాలెన్స్డ్, అంటే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటుంది. ఇది ఎవరిని అంటే ఏమంటారు, ఒక ఇంట్రెస్ట్ని తక్కువ చేయాలని కాదు, ఇంకోటి సపోర్ట్ చేస్తున్నానని కాదు, బట్ వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ని బట్టి ఇద్దరు వర్క్ చేయాల్సి ఉంటుంది, లేదా ఒకళ్ళు వర్క్ చేయాలా లేదా అనేది వాళ్ళ డిపెండెన్స్. బట్ ఇక్కడ ఈ పర్సన్ ఎలా ఆలోచిస్తున్నారంటే తన వే ఆఫ్ థింకింగ్, ఎవరైతే పైలు చూస్ చేసుకున్నారో రీకన్సిల్ అవ్వాలి అని అనుకుంటున్నారు కదా, ఆ పర్సన్ ఏమని ఆలోచిస్తున్నారంటే ఆ అమ్మాయి డబ్బులు సంపాదిస్తుంది కదా అని ఆలోచిస్తున్నారు. అంటే మనీ పరంగా పర్లేదు, తను చేసేస్తుందిలే, నేనేం చేసినా చేయకపోయినా అని అనుకుంటున్నారు. తను ఏమనుకుంటున్నాడంటే అయితే అవుదాం లేదంటే లేదు అనుకుంటున్నాడు. రీకన్సిల్ అయితే కుదిరిందనుకో ఓకే, లేదనుకో ఇంకోటి అన్నట్టుంది. వాట్ కెన్ యూ టు హెల్ప్ రీకన్సిలేషన్? మీరు ఏదైనా హెల్ప్ చేయగలరా అంటే ఒకటే, మీరు మ్యారేజ్ సిచ్యువేషన్ గురించి చూస్తున్నారు, ఇంకా లవ్ ఈ రీకన్సిలేషన్ ఏమీ మీకు తలకెక్కట్లేదు. ఇంకా టైం చూసుకొని, మంచి టైం చూసుకొని ఏదో ఒక పర్సన్ని మ్యారేజ్ చేసుకుందామన్న ఒక థాట్లో మీరు క్లారిటీగా ఉన్నారు మీ లైఫ్లో. తను ఏంటి అంటే కొంచెం నెగిటివ్ వైబ్స్, తను ఒక ఏంటి మీతో ఏదో ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ కాకుండా ఒక మనీ అనేది ఉంది కదా నెంబర్ 1, అంటే తనొక్కడే ఉండాలనుకుంటున్నాడు మొత్తానికి. తనొక్కడే అంటే మ్యారేజ్ అయినా కూడా ఒక రెస్పాన్సిబిలిటీస్ అయినా కూడా తను ఒక్కడే ఉంటాడు, తన లైఫ్ అనేది తనకు ఉంటుందంట. ఒక్కడే ఉండడం అంటే మీ దగ్గర ఫైనాన్స్ ఉంది కదా, తను తీసుకుంటాడు, తర్వాత మీరు ఉండరు, అంటే ఆ వైబ్ వస్తుంది అక్కడ. సో ఈ రీకన్సిలేషన్ జరగదు పక్క. తను ఎవరైతే ఎక్స్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడో అది డివైన్ ఇంటర్ప్రిటేషన్. అంటే మీ డివైన్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి, తనతో ఉంటే మీకు మంచిది కాదు కాబట్టి మిమ్మల్ని తనని మీ జీవితంలోంచి పంపించేశారు. సో ఆ టైం అయిపోయింది. ఇంకా మీరు ఏదైతే లర్న్ చేశారో, ఏదైతే సాడ్ అదంతా అయిపోయింది, అది అక్కడికి ఎండ్ చేసేసి మీరు మూవ్ ఆన్ అయిపోండి. ఇంకా మీరు ఇప్పుడు ఒక క్లారిటీకి వచ్చేసారు తన లైఫ్లో. సూపర్ కూల్. ఏంటంటే అయితే మ్యారేజ్ చేసుకుందాం, మాకు టైం వచ్చినప్పుడు ఒక మంచిగా హ్యాపీగా ఫ్యామిలీ పర్సన్ లాగా మీరు ఒక క్లారిటీగా మీ లైఫ్లో వెళ్తున్నారు. సో తను రీకన్సిల్ అయ్యే ఛాన్స్ లేదు. ఒకవేళ తను వస్తానన్నా కూడా మీ దేవుడు మీ జీవితంలోకి రానివ్వడు. సో ఎనర్జీ చాలా బాగుంది, క్లెయిమ్ చేసుకోండి. అలాగే ఐఎమ్ బ్లెస్డ్ అని కామెంట్ చేయండి. మీ పర్సన్ నేమ్ అది కామెంట్ చేయొద్దు, ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీ కంటే కూడా దేవుడి యొక్క మీరు ఏదైతే దేనైతే నమ్ముతున్నారో వాళ్ళని మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసినట్టు నాకు పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. సో మీ లైఫ్లో అయిపోయిన డ్రామా అయిపోయింది, ఇంకేం వద్దు డ్రామా అని క్లారిటీలో మీరున్నారు. సో కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ పైల్ 4 చూస్ చేసుకున్న వాళ్ళ యొక్క పర్సన్తో వాళ్ళకి రీకన్సిల్ అవుతుందా చూద్దాం. పైల్ 4 చూస్ చేసుకున్న వాళ్ళ యొక్క పర్సన్తో వాళ్ళకి రీకన్సిల్ అవుతుందా? వాళ్ళ యొక్క పాస్ట్ హిస్టరీ, వాళ్ళ యొక్క పాస్ట్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క ప్రెజెంట్, ఎవరైతే పర్సన్ ఉన్నారో వాళ్ళ యొక్క ప్రెజెంట్,
ఎవరైతే పర్సన్ ఉన్నారో వాళ్ళ యొక్క కరెంట్ సిచ్యువేషన్, కరెంట్ ఇప్పుడు జస్ట్ ఈ క్షణం అప్పుడు నేను ఇలా కార్డ్ తీస్తున్నాను, ఈ క్షణంలో వాళ్ళు దేని గురించి, మీ విషయాల్లో దేని గురించి ఆలోచిస్తున్నారు, వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు, రీకన్సిల్ గురించి ఏమనుకుంటున్నారు, మీరు ఆ విషయంలో ఏదైనా సాయం చేయగలరా వాళ్ళకి, మీరిద్దరికి రీకన్సిల్ అవుతుందా? ఓకే, రీకన్సిల్ అవుతుందో లేదో చూద్దాం. ఫేట్, కర్మ అంటారు కదా, అలా ఉంది రీడింగ్. ఇది పాస్ట్లో మీరు వాళ్ళని మీ లైఫ్లోకి రానివ్వలేదు, చాలా అంటే చాలా ఒక క్లారిటీతో ఉన్నారు మీరు, వాళ్ళు కూడా మీ లైఫ్లోకి రానివ్వలేదు. ఇది ఫీమేల్ కట్ చేసిందంటే మేబీ మోస్ట్లీ 75% వరకు మేల్ చూస్తున్నారు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ గురించి, తన గర్ల్ ఫ్రెండ్ తిరిగి తన లైఫ్లోకి వస్తుందా అని. అయితే తను రానివ్వలేదు. తను ఎనర్జీ ఎలా ఉందంటే పాస్ట్లో క్వీన్లా ఉంది, కట్ చేసేస్తుంది అన్నమాట అందరినీ. ప్రజెంట్ తను ఆఫర్ చేద్దామని అనుకుంటుంది ఒక క్వీన్ ఎనర్జీలో. మీకు ఆఫర్ చేద్దాం అనుకుంటుంది, అయితే థాట్ ఉంది తనకి, రీకన్సిల్ అయ్యే థాట్ ఉంది. తన యొక్క కరెంట్ సిచ్యువేషన్ ఎదురు చూస్తుంది. ఆపోజిట్ పర్సన్ మేల్ ఫీమేల్ ఇద్దరు కనిపిస్తున్నారు, వైస్ వర్సా ఎదురు చూస్తున్నారు వాళ్ళు మీకోసం. అయితే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీరు ఏదో బాధలో ఉన్నారు, ఫైనాన్షియల్గానో లేదా ఎమోషనల్గానో దేని గురించో బాధపడుతున్నారు అని చూస్తున్నారు వాళ్ళు. మీరు ఏదో ప్రాబ్లంలో ఉన్నారని వాళ్ళు చూస్తున్నారు మీ లైఫ్లోకి రావడానికి. ఏం ప్రాబ్లం ఏంజల్? హౌ యువర్ ఎక్స్ ఫీల్ అబౌట్ యూ, ఏమని ఫీల్ అవుతున్నారు వాళ్ళు మీ గురించి? మీ దగ్గర డబ్బులు లేవు ప్రజెంట్, మీరు కొంచెం కాస్త ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్లో ఉన్నారు అని ఆయన చూస్తున్నారంట. రీకన్సిల్ అవుతుందా అంటే ఎస్ అవుతుంది, దారుంది. కానీ ఒకరు రెడీగా లేరు ఇందులో. ఆలోచనలు అయితే ఇద్దరికి ఉన్నాయి, కానీ గర్ల్ అనేది రీకన్సిల్ అయ్యే ఎనర్జీలో లేదు. మీరేం చేయాలంటే మీరు ఆగమేఘాల మీద వెళ్ళి ఒక క్లారిటీకి వచ్చేయండి, టైం వేస్ట్ చేయొద్దు. కలిసి ఉండాలనుకుంటే వెళ్ళి ఒక మాట అడగండి అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏమైందంటే విల్ వి రీకన్సిల్ అంటే ఇక్కడ 2 పర్సన్స్ రీడింగ్స్లో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. అయితే మీరిద్దరితో మాట్లాడుతున్నారు ప్రజెంట్, లేదా రీకన్సిల్ అయినా తను ఇంకొకరితో ఉండి మీతో మాట్లాడుతున్నాడు. సో సిచ్యువేషన్ అసలు క్లియర్గా లేదు. మీరు ఒక స్టెప్ ఫార్వర్డ్ వేసే ముందు ఒకసారి ఆలోచించండి. థర్డ్ పర్సన్ ఎవరు ఏంజల్? ఎవరిని వెనక్కి తిరిగి చూసేలా చేయాలనుకుంటున్నారు? ఇది ఒక ట్రాప్. ఎవరైతే మీరు ఏ పర్సన్ అయితే అనుకున్నారో ఆ పర్సన్ మీ లైఫ్లో తిరిగి వచ్చి మిమ్మల్ని నేర్పించి వెళ్ళిపోయిన వాళ్ళు, లేదా మిమ్మల్ని బాధపట్టి వెళ్ళిపోయిన వాళ్ళు, లేదా ఎమోషనల్గా మిమ్మల్ని డ్రైన్ చేసి మాట్లాడకుండా ఆన్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు, వాళ్ళని మీ డివైన్ ఏదైతే ఉందో నెంబర్ వన్ దొంగలు వాళ్ళు, ఫ్రాడ్స్, వాళ్ళని మీ డివైన్ గాడ్నెస్ ఇద్దరు కట్ చేసేసారు మీ జీవితం నుంచి. రీకన్సిల్ అయ్యే ఛాన్స్ 100% లేదు. వాళ్ళ ట్రూ కలర్స్ మీరు ఇంకా చూడలేదనుకుంటా, లేదా వాళ్ళ ఇంటెన్షన్స్ మీరు చూడలేదు. ఆల్రెడీ తన థర్డ్ పార్టీతో హ్యాపీగా జాలీగా ఉన్నాడు, అండ్ బట్ స్టిల్ స్టేటస్లు చూడడానికి సింగిల్గా మీతో మాట్లాడుతున్నట్టు, మీతో ఏమంటారు మీకు ఏదో ఆఫర్ చేయడం చూస్తున్నట్టుగా మీకు బిల్డప్లు ఇస్తున్నారు, కానీ కాదు. తను ఆల్రెడీ తన లైఫ్లో ఇంకొకరు ఉన్నారు. క్లియర్గా తన లైఫ్లో గర్ల్ ఫ్రెండ్ కానీ, మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ అయితే వైఫ్ కానీ ఉంది. సో
క్లియర్‌గా తన లైఫ్‌లో తను తిరిగి మిమ్మల్ని ఎమోషనల్‌గా వాడుకోవడానికి మాత్రమే చూస్తున్నారు. ఇది ఖచ్చితంగా తిరిగి తను మీ లైఫ్‌లోకి రాలేడు. ఎవరైతే ఉన్నారో మీ గాడ్ వాళ్ళు తను క్లియర్‌గా కట్ చేసేసారు. వచ్చే ఛాన్స్ కూడా లేదు. ఓకేనా? పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అలాగే ఆహ్, మీకేదైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకున్నా లవ్ రీడింగ్ గానీ అవతల వాడి పర్సన్ మీకు రికన్సిల్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా? లేదా వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు? ఫ్యూచర్‌లో అవుతుందా? లేదా మ్యారేజ్ అయ్యే ఛాన్స్ ఉందా? మ్యారేజ్ అయితే లైఫ్ ఎలా ఉంటుంది? ఇలా మీకు ఏ క్వెషన్ అయినా సరే నేను చెప్తాను. వాళ్ళ యొక్క ఇంటెన్షన్స్ ట్రూగానే ఉన్నాయా? ఇప్పుడు మీ దగ్గరికి ఏదైనా ఒక ఆఫర్‌తో వచ్చినప్పుడు వాళ్ళతో మీరు బిజినెస్ చేయొచ్చా? లేదా వాళ్ళని ప్రపోజల్స్ మీరు యాక్సెప్ట్ చేయొచ్చా? వాళ్ళ ఇంటెన్షన్స్ ట్రూగా ఉన్నాయా? లేదా ఫైనాన్షియల్ పరంగా ఉన్నాయా? జెలస్‌తో వస్తున్నారా? ఇలా మీకేదైనా పర్సన్స్ గురించి లేదా రిలేషన్ రీడింగ్ గురించి తెలుసుకోవాలనుకున్న లవ్ రీడింగ్ అయినా, ఫ్యామిలీ రీడింగ్ అయినా, జాబ్ రీడింగ్ అయినా నాకు డైరెక్ట్‌గా వాట్సాప్ చేయండి ఈ నెంబర్‌కి, పర్సనల్ రీడింగ్ నెంబర్‌కి. మీ యొక్క పేరు, అలాగే మీ యొక్క క్వెషన్ అనేది వాట్సాప్ చేయండి.